మిస్టర్ బీస్ట్ యొక్క $1 బోట్ అను 1 బిలియన్ షిప్ ఒక తమ్నైల్ ఉంది కదండి. ఈ తమ్నైల్ అయితే రీక్రియేట్ చేయబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మనం తమ్నైల్ని రీక్రియేట్ చేయబోతున్నాం. 30 days తమ్నైల్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఇవాళ డే 5 అనమాట. ఇవాళ మనం మిస్టర్ బీస్ట్ యొక్క తమ్నైల్ని రీక్రియేట్ చేయబోతున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదే బ్యాక్గ్రౌండ్, అదే మొత్తం అదే ఉంటుందిలేండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోతే మీరు చూడవచ్చు, వెనక బోట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక షిప్ ఉంది, ఇంకా మిస్టర్ బీస్ట్ అయితే ఉన్నాడు. ఇప్పుడు వీటన్నిటిని అయితే తీసేసుకుందాం అనమాట. ఫస్ట్ ఈ తమ్నైల్ని ఒక కార్నర్లోకి జరిపేస్తున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇవి గోల్డెన్ కలర్ది అయితే తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయితే అలాగే ఉందండి, కొంచెం పర్ఫెక్ట్గా. ఇక్కడైతే సగం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో సగం అయితే పెట్టుకోవాలి. దీన్ని క్లోజ్ అయితే చేస్తాను. దీన్ని ఓపెన్ చేసేసుకొని దీన్ని ఇటు దగ్గరకు అయితే జరిపేస్తాను. చూసుకోవచ్చు, దగ్గరకు అయితే జరిపేసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం ఒక షేప్ లాంటిది అనేది ఇవ్వాలన్నమాట. ఒక షేప్ని అయితే ఇస్తాను, చూడవచ్చు మీరు. దీన్ని ఇలా పక్కకు జరుపుకొని ఇలా షేప్ ఒకటి ఇచ్చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ఇక్కడ కలిసిపోతాయి అన్నమాట, చూడవచ్చు మీరు. ఇంకొంచెం ఇది ఇంకొంచెం పక్కకి జరిపేసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి మనం మిస్టర్ బీస్ట్ని అయితే తీసుకొచ్చేద్దాం పైకి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మిస్టర్ బీస్ట్ని తీసుకొని వచ్చేసాము. మిస్టర్ బీస్ట్ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాడు అనమాట. ఫ్రెండ్స్ కొంచెం బోట్ని సైజ్ అయితే తగ్గించాలి. పూర్తిగా సైజ్ తగ్గిస్తేనేమో మరీ కనిపించడం లేదు అసలు. కొంచెం పైన ఒక బ్లూ కలర్ థీమ్ ఉంది కదండి, ఆ థీమ్ని అయితే మనం యాడ్ చేద్దాం అనమాట. బ్లాక్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు టాప్లో ఈ బ్లూ కలర్ థీమ్ని అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇలా పెట్టేసి ఇలా పక్కకి డ్రాగ్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు దీని కింద పంపిస్తున్నాను. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అయితే అనుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఎలా ఉందనేది. పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసి అయితే ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. నేను ఎంత ట్రై చేస్తున్నాను కానీ మనకి పర్ఫెక్ట్గా అయితే రావడం లేదు. కొంచెం పక్కకు అయితే జరుపుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పర్ఫెక్ట్గానే ఉందనుకుంటున్నాను, చూసుకోవచ్చు. ఇంకా మన మిస్టర్ బీస్ట్ని అయితే తీసుకొని వచ్చేద్దాం ఫ్రెండ్స్. దీనికి వైబ్రెంట్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. వైబ్రెన్స్ అది నాకు నోరు తిరగడం లేదు, అదైతే యాడ్ చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే అదే లుక్ వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లోనేమో $1, రైట్ సైడ్లోనేమో 1 బిలియన్ అని పెట్టాలన్నమాట. అంతవరకు స్కిప్ అయితే ఫ్రెండ్స్. టెక్స్ట్ కూడా పెట్టేశాము. ఇప్పుడు మొత్తం అయితే అయిపోయింది. కాకపోతే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న బోటు మునుగుతుంది కదా, ఆ బోటుకు కొంచెం డార్క్ ఉండాలన్నమాట. ఏంది కలర్స్లోకి వెళ్ళి కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గించేస్తాను. కొంచెం డార్క్గా కనపడాలి కదా, అందుకని బ్రైట్నెస్ అయితే తగ్గించేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, డార్క్గా అయితే కనపడుతుంది. ఇంకొంచెం డార్క్ చేద్దామా, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంకా రైట్ సైడ్లో ఉన్న బోట్ విషయానికి వచ్చేస్తే దానికి మనం ఏం చేసే పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ బాగానే బ్రైట్గా అయితే కనపడుతుంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇది మరి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరి తమ్నైల్ని రీక్రియేట్ చేద్దామో కూడా కామెంట్ చేయండి. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కనుక మెసేజ్ చేస్తే మీకోసం తమ్నైల్స్ అయితే చేస్తామన్నమాట. తమ్నైల్ రేట్ వచ్చేసి 200 ఒక్కో రేటు.
కాబట్టి మొదటి 2 థంబ్నెయిల్స్కి 50% ఆఫ్ అయితే ఇస్తాను. దయచేసి ఎవరికైనా థంబ్నెయిల్స్ చేయించుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ అయితే చేసి చూడండి, లేదంటే కాల్ అయినా చేయండి, రెస్పాన్స్ అవుతాము. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఎందుకంటే డైలీ వీడియోస్ వస్తాయి. ఉంటాను, బాయ్.